హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మీకోసం న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తీసుకొచ్చిందండి. అది ఏమిటా అనుకుంటున్నారా? కొత్తిమీర కారం. ఇది హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళు కొత్తిమీరని చాలా క్వాంటిటీలో తీసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కదా అండి. కానీ కొత్తిమీరని మనం డైరెక్ట్గా తినలేము కదా. ఇలా కొత్తిమీర కారం పొడి చేసుకుంటే మనం ఎక్కువగా తినగలుగుతాము. అప్పుడు మనం కొద్దిగా పొడి చేసుకొని తిన్నా కానీ చాలా క్వాంటిటీ ఆఫ్ కొత్తిమీర మన బాడీలోకి పోతుంది. అప్పుడు మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇది చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందండి. మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం లేనప్పుడు కూడా మనం ఈ కొత్తిమీర పొడిని చేసుకొని తినొచ్చు అండి. సింపుల్గా అయిపోతుంది. మనం కొత్తిమీర పొడి చేసుకొని నిల్వ పెట్టుకుంటే కూడా మనం ఎప్పుడంటే అప్పుడు తినచ్చండి. అలాగే మీకు జ్వరం వచ్చినా, నీరసంగా ఉన్నా కానీ అప్పుడు కొత్తిమీర పొడిని తినండి. ఒక్క దెబ్బకే మీ జ్వరము, నీరసం, అలసట అంతా ఎగిరిపోతుందండి. మరి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొత్తిమీరని మనం నీట్గా కడిగేసుకొని ఒక రోజు పాటు ఎండలో ఎండబెట్టాలండి. ఎండబెట్టిన తర్వాత మనం దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. మనకు కొత్తిమీర ఎండిందో లేదో ఎలా తెలియాలంటే ఇలా చేతిలోకి తీసుకోగానే విరిగిపోతుందండి, మొత్తం స్మాష్ అయిపోతుంది. అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా కొత్తిమీర అనేది పర్ఫెక్ట్గా ఎండిపోయినట్టు. ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి. మీరు విటమిన్స్ పోతాయని మాత్రం అనుకోకండి. కొత్తిమీర కారం చేసుకోవడానికి కొత్తిమీరకి తగినన్ని ఎండుమిర్చి తీసుకోవాలండి. నాకైతే 10 నుండి 15 ఎండుమిర్చి సరిపోతాయి. లేదంటే బాగా కారం అవుతుంది కదా. బాగా కారం తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవన్నీ ఎండుమిర్చీలు అన్నీ మనం 2 భాగాలుగా చుంచేసుకోవాలండి. చుంచేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం పావెడు నూనె పోసుకోవాలండి. నూనె పోసుకున్న తర్వాత ఆ నూనె మొత్తం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి. బాగా వేగాలి ఎండుమిర్చి. అయితే ఎండుమిర్చి ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది బయటికి వస్తుంది. ఎలా వేగాలి అంటే అవి కొద్దిగా బ్లాక్ కలర్లో మారుతాయి. కొద్దిగా బ్లాక్ కలర్లో మారిన తర్వాత మనం అవి చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ కలర్లో అవుతాయండి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఇందాక ఎండబెట్టుకున్నాం కదండి కొత్తిమీర, అదంతా ఇందులోకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చాలా చేసుకునే వాళ్ళైతే కొద్దిగా మనం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. లేదా కొద్దిగానే చేసుకుంటే అప్పటికప్పుడే మొత్తం వేసేసుకొని ఇందులోకి మనం ఎల్లిపాయలు వేసుకోవాలండి. పొట్టు తీసినవైనా పొట్టు తీయనివైనా మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకొని ఇందులోకి మనం చల్లార పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. చూసారా, అవి ఎంత బ్లాక్ కలర్లో కనబడుతున్నాయో అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగంత జీలకర్ర వేసేసుకొని మనం బరకగా పట్టుకోవాలి అండి. అప్పుడే దీనికి మాత్రం మాకైతే చాలా నచ్చుతుంది. బరకగా ఉంటేనే కొత్తిమీర అనేది మాకు చాలా నచ్చుతుంది. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి. మీకు పొడిలాగానే తినడం ఇష్టమైతే మీరు అలానే పట్టేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మాకైతే ఇలానే ఇష్టం. ఈ కొత్తిమీర వల్ల లాభాలు ఏంటివి అంటే, కొత్తిమీర తింటే కళ్ళకు కూడా చాలా మంచిది. కొత్తిమీర పొడి తింటే, ఇప్పుడు కొత్తిమీర తింటే కొత్తిమీర పొడి అయినా కొత్తిమీరతోటే చేస్తాం కదా, అలాగే కొత్తిమీర పొడి తిన్నా కానీ కళ్ళకు చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు కదా. అందుకే ఇవాళ మీకోసం ఇలా హెల్తీ ఫుడ్ చేద్దామని చూపెట్టాను. కొత్తిమీరలో చాలా పోషకాలు ఉంటాయండి. ప్రతిరోజు కొత్తిమీర పొడిని
తినడం వల్ల మన బాడీలోకి చాలా పోషకాలు కూడా వెళ్తాయండి. ప్రతిరోజు మనం టిఫిన్ చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి, లేదా దోశ చేసుకున్నప్పుడు దోశలోకి, వడ చేసుకున్నప్పుడు వడలోకి, లేకపోతే ఏం చేసుకున్నప్పుడు అన్నంలోకి కూడా పెట్టేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఒక 2 చుక్కలు నెయ్యి అయినా నూనె అయినా పోసేసుకొని తింటే మాత్రం అదిరిపోతుందండి. నాకైతే కొత్తిమీర పొడి టేస్ట్ చాలా నచ్చింది. మా మమ్మీ చెప్పిందండి, ఇలా చేద్దాము, ఇలా పెట్టేద్దామని చెప్పింది. అందుకే నేను కూడా మీకోసం మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి పెట్టేశాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ నొక్కండి. అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడే మేము ఏమేమైతే కొత్త వీడియోస్ పెడతామో ఆ నోటిఫికేషన్స్ అనేవన్నీ మీకు వచ్చేస్తాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంత మందికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా వీడియో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.